వెయిట్ చేసి ఇంకా గబగబా ఎమర్జెన్సీకి వెళ్ళాము. మేము ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పారు. 2 days తర్వాత ఫస్ట్ స్కాన్ ఇచ్చారనమాట. సో వాళ్ళ మేడం గారి ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మేము చాలా డేస్ నుంచి యాక్టివ్ గా లేం కదా, సో దానికి రీజన్స్ ఏంటి, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వినయ్ గుడ్ న్యూస్ ఏంటి అనేది మేము ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో గుడ్ న్యూస్ ఏంటంటే, సో మా ఇద్దరు వీస్తోకి ఇంకో మా ఇద్దరి వీకి ఇంకో వి యాడ్ అవబోతుంది. అంటే మా లైఫ్ లోకి ఇంకో చిన్ని బేబీ రాబోతుంది అనమాట. ఇంకో కాదు, ఒక చిన్న బేబీ. అదే, ఒక చిన్న బేబీ రాబోతుంది. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో వీఆర్ ప్రెగ్నెంట్ అనమాట. నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా నా లాస్ట్ ట్రైమిస్టర్ లో ఉన్నా నేను. సో యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ మూలన అండ్ వర్క్ మూలన, మోర్ ఓవర్ ఫ్యామిలీ, మన వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఇప్పుడే వద్దమ్మా, కొన్ని రోజులు ఆగు, దిష్టి తగిలిద్ది, సరిపోయారు ఇద్దరును. సో ఇలాంటివన్నీ అయిపోయాక సో అండ్ ఇప్పుడు మీకు రివీల్ చేద్దామని అనుకుంటున్నాము. సో వినిష రీసెంట్ వీడియోస్ లో కనపడకపోవడానికి కూడా కారణం అదే. ఈ ప్రెగ్నెన్సీ మూలాన అసలు బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియోస్ ఇవన్నీ చాలా కష్టమవుతుందని చెప్పి అసలు తీయలేదు. ఏదో వేరే వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాము, మధ్యలో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాము. సో మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మేము ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ యూకేలో లైఫ్ స్టైల్ గురించి చెప్తా ఉంటాము. సో ఈ వీడియోలో అయితే వినిష ప్రెగ్నెంట్ అయినప్పుడు మాకు అసలు ఎలా తెలిసింది, తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎలా సర్ప్రైజ్ అయ్యాము, మేము ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో వినిష ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎందుకంటే తనకి బాగా ఐడియా ఉంది, ఏం చెప్పాలో తెలుసు కాబట్టి ప్రెగ్నెన్సీ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళామని చెప్పి. సో ఇండియా వెళ్ళినప్పుడు నాకు హెల్త్ సరిగ్గా లేదనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా కానీ నాకు హెల్త్ అంతగా బాగోదు. నాకు తెలియదు మరి అక్కడ టెంపరేచర్స్ మూలనో లేకపోతే ఏంటో. యాక్చువల్లీ అక్కడ మనం ఎన్ని సంవత్సరాలు పుట్టి పెరిగిందంతా అక్కడే కదా, అయినా కానీ అక్కడికి వెళ్ళగానే నా కాళ్ళు వాసిపోతాయి, నా ఫేస్ వాసిపోతుంది, బాడీ అంతా వాటర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో ఎందుకు అవుతుందో ఏం తెలీదు. ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా అలానే అయింది, మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా అలానే అయింది. సరే అని చెప్పి ఈసారి ఫుల్ బాడీ చెకప్, అంటే ముందు చేయించుకున్నాం బాడీ చెకప్, కానీ అప్పుడు ఏం లేదని చెప్పారు. మేబీ ఈ హాట్ టెంపరేచర్స్ మీ బాడీ టాలరేట్ చేయట్లేదేమో అన్నారు. సో మళ్ళీ మొన్న వచ్చినప్పుడు కూడా అలానే టెస్ట్ చేయించుకున్నాము. సో ఈసారి ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా చేయించుకున్నాం. అంటే లైక్ నాకు వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను లైక్ 10 kgs పెరిగిపోయాను. సో లైక్ ఏమన్నా థైరాయిడ్ వచ్చిందా, లేకపోతే షుగర్ ఏమన్నా, అంటే డయాబెటీస్ ఏమన్నా అటాక్ అయిందా అని చెప్పి టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాము. లైక్ షుగర్ టెస్ట్, థైరాయిడ్, ఇంకా కిడ్నీస్, అన్ని టెస్ట్లు చేయించుకున్నాము. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ని నార్మల్ అని వచ్చాయి. సో అన్ని నార్మల్ అని వచ్చాక మా ఫ్యామిలీ డాక్టర్ అన్నారు, సో నువ్వు జస్ట్ వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, సో దట్ అన్ని నీకు రెగ్యులర్ అవుతాయి. అంటే లైక్ అప్పటికే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. లైక్ లాస్ట్ 1-2 months నుంచి అప్పటికి నాకు కొంచెం ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి అనమాట. సో అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ అన్నారు, నువ్వు జస్ట్ వెయిట్ లాస్ గురించి చూసుకుంటే నీకు అంత బాడీ సెట్ అయిపోతుంది అని అన్నారు. సో ఆయన గైనిక్ అనమాట. ఆయన ఏమన్నారంటే సమ్ పీసీఓడి చేంజెస్ కూడా రాబోతున్నాయేమో, లైక్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండు, అండ్ ఇన్ కేస్ ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే నేను ఒక టాబ్లెట్ రాసిస్తాను, మీరు ఆ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పారు. సో బట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆ టాబ్లెట్ వేస్తే కనుక మీరు ఇన్ కేస్ పిల్లలు ప్లానింగ్ లో ఉంటే కనుక మీకు లైక్ ఏమంటారు, లైక్
యూ వోంట్ గెట్ ఇన్ టు ప్రెగ్నెన్సీ అని చెప్పారనమాట. అంటే మీకు ప్రెగ్నెన్సీ అయితే రాదు, ఇది కాంట్రాసెప్టివ్ పిల్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇది నువ్వు 6 months వాడాక నీకు రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి అని అనుకుంటే అప్పుడు ఇంకా నువ్వు పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నారు. సో వీవర్ లైక్ అంత అవసరం లేదు కదా, లైక్ 1 month కదా ఇర్రెగ్యులర్ గా వచ్చింది, సో లెట్స్ సి వేసుకోవద్దు అని అనుకున్నాము. సో ఇండియా నుంచి వెనక్కి వచ్చేసాము. అండ్ ఇండియా నుంచి వెనక్కి వచ్చేటప్పటికే నాకు ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్ని. మేము ఇండియా నుంచి వచ్చాక నార్మల్ హెల్త్ సెట్ అయ్యి మా క్లినిక్స్ టైమింగ్స్ అన్ని సెట్ అవ్వడానికి 1 month పట్టింది. సో సెప్టెంబర్లో మేము ఇండియా నుంచి వెనక్కి వచ్చేసాము. అండ్ అక్టోబర్ అంతా హెల్త్ ఇష్యూస్ తోనే అయిపోయింది. అండ్ నవంబర్లో నాకు అక్టోబర్లో కూడా ఇంకా డేట్ రాలేదన్నమాట, అంటే లైక్ పీరియడ్స్ రాలేదు. సో ఇంకా ఆ టాబ్లెట్ వేసుకుందాము అని అనుకుని నేనేమనుకుంటున్నానంటే ఓకే ఇప్పుడే కదా వెయిట్ లాస్ స్టార్ట్ అయింది, అప్పటికే నేను ఒక 1-3 kgs తగ్గేశాను. సో సరే ఇంకా ఇప్పుడే కదా వెయిట్ లాస్ స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం టైం ఇస్తే ఏమైనా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయేమో అని చెప్పి చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ కరెక్ట్ గా ఇంకా నవంబర్ వచ్చేసింది, ఇంకా రాలేదు. సో వినయ్ ఏమో ఒకసారి టెస్ట్ చేసుకో ఎందుకని మంచిది అంటే, అసలు నేనైతే అసలు వేస్ట్ అవసరం లేదు, లైక్ ఆ టాబ్లెట్ వేసేసుకుంటా ఇంకా నేను ఇంకా రెగ్యులర్ గా వచ్చేస్తాయి అంటే, వినయ్ ఏమో వద్దు ఒకసారి టెస్ట్ చేసుకో అని చెప్పి వినయ్ చాలా ఫోర్స్ చేశాడు అనమాట, ఒకసారి టెస్ట్ చేసుకో అని చెప్పి. अपील तो शायद यहाँ पे भी की है, क्या ये टोकन अपील है कप्तान धोनी? సరే అని November 16th ఒకసారి నేను టెస్ట్ చేసుకున్నాను, లైక్ ప్రెగ్నెన్సీయా కాదా అని. సో ఏంటంటే హ్యాపీ థింగ్ ఏంటంటే అది పాజిటివ్ వచ్చింది. అండ్ మేమైతే అస్సలు నమ్మలేకపోయాము. అవునా నిజమా? ఎందుకంటే లైక్ వీఆర్ నాట్ ప్లానింగ్, అంటే ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఎలా చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్. ఇండియాలో ఏమో ఆ వెయిట్ గెయిన్, PCOD ఇన్ని చెప్పారు, అండ్ ఇక్కడ రాగానే ప్రెగ్నెంట్ ఏంటి అని అనుకున్నాం మేము. సో వీవర్ లైక్ సో హ్యాపీ అనమాట. అండ్ ఆ రోజు అయితే నా మైండ్ మొత్తం బ్లాంక్. ఎలా అంటే ఆ రోజు మార్నింగ్ ఇంకా నేను టాబ్లెట్ వేసేసుకుందాం అనుకున్నాను, కానీ అదే టైంలో వినయ్ మాత్రం నువ్వు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, నెగిటివ్ వచ్చాక అప్పుడు నువ్వు టాబ్లెట్ వేసుకుంది కానీ అని అన్నాడు. సరే అని చెప్పి నేను టెస్ట్ చేసుకుని తీరా చూస్తే అదేమో పాజిటివ్ వచ్చింది. సో వివర్ లైక్ సో హ్యాపీ అనమాట, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సరే అని చెప్పి పోనీ వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే హోమ్ కిట్ అనేది 99% యాక్యురేటే, కానీ బట్ అంటే నాకు టెస్ట్ చేసుకున్నప్పుడు ఫెయింట్ లైన్ వచ్చింది, నాట్ లైక్ ఫుల్ కంప్లీట్ లైన్ అనమాట. సో ఆ ఫెయింట్ లైన్స్ ఏంటి అని చూస్తే నెట్లో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫెయింట్ లైన్స్ వస్తాయని అన్నారు. అందుకని వాళ్ళు మళ్ళీ ఒక 2-3 days ఆగాక మళ్ళీ టెస్ట్ చేసుకోండి, అప్పుడు కూడా పాజిటివ్ వస్తే ఓకే ఇట్స్ కన్ఫర్మ్ అని అనుకోవచ్చు అని అనుకున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అప్పటికే. అండ్ అప్పటికే మేము ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాము ఇలా పాజిటివ్ వచ్చింది అని. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అప్పటికే చాలా మంది మేము ఇండియా వెళ్ళినప్పుడు అడిగారు ఇంకేంటి మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోరా, మంచిగా సెట్ అయిపోయారు అక్కడ, ఇంకా పిల్లలు అని. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. సో వీవర్ లైక్ ఓకే అని. అండ్ ఇంత త్వరగా జరుగుతుంది అని మాత్రం మేము అస్సలు అనుకోలేదు. సరే మేము ఇంకా మా కంపెనీలో అప్పటికి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పి ఊరుకున్నాం అనమాట. సో నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ కిట్ తో టెస్ట్ చేసుకున్నాము, దాంట్లో కూడా పాజిటివ్ అనే వచ్చింది. అండ్ ఈసారి కొంచెం డార్క్ లైన్ వచ్చింది అనమాట. సో వీవర్ లైక్ ఓకే ఇది కన్ఫర్మ్, ఇంకా కన్ఫర్మ్ అని. నాకు ఇండియా నుంచి వెనక్కి వచ్చేటప్పటికే జలుబు, దగ్గు, వీటి మూలాన వామిటింగ్స్ ఎక్కువ అయ్యేవి. బట్ మేమేమనుకున్నామంటే హెల్త్ బాగాలేదు కదా, అండ్ క్లైమేట్ చేంజ్ మొత్తం చేంజ్ అయింది కదా, ఫుడ్ చేంజ్ అంతా దాని మూలన అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాము. సో మేము దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ నేను కాఫీ చాలా ఎక్కువగా తాగేదాన్ని, లైక్ ఎవ్రీ డే మార్నింగ్ ఫస్ట్ నేను కాఫీ తాగేదాన్ని, అండ్ ఈవినింగ్ కూడా కాఫీ. అస్సలు నేను టీ పర్సన్ని కాదు, ఓన్లీ కాఫీ పర్సన్ని. అలాంటిది నాకు కాఫీ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వచ్చేసేది. అసలు కొన్ని లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ కర్డ్, ఎందుకంటే నేను నార్మల్ గా మిల్క్ కానీ కర్డ్ కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా తీసుకుంటా, లైక్ మిల్కీ పర్సన్ అనమాట. అలాంటిది వాటి స్మెల్ చూసినా వాటిని తలుచుకున్నా కానీ నాకు వామిటింగ్ వచ్చేసేది.
అండ్ ఇంకా అలా అలా కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఎప్పుడు టైర్డ్ గా ఉండడము, మార్నింగ్ సిక్నెస్, అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కానీ మాకు ఇక్కడ అసలు ఎవరికి నోటిఫై చేయాలి, ఎలా నోటిఫై చేయాలి, అసలు టెస్ట్ ఎలా చేయించుకోవాలి, ఇది కరెక్టా కాదా, బ్లడ్ టెస్ట్ ఏమైనా చేస్తారా ఏంటి అనేది మాకు మినిమం ఐడియా కూడా లేదు. అసలు పోనీ మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంటే మేబీ మేము ఎంక్వైరీ చేసి పెట్టుకునే వాళ్ళమేమో, కానీ మాకేం తెలీదు అసలు. ఇక్కడ ప్రెగ్నెంట్ అన్నారు, ఓకే ఇది పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఏం చేయాలి అనేది మినిమం ఐడియా కూడా లేదు. సరే అని చెప్పి నేను ఫస్ట్ మా జీపీ రిజిస్ట్రేషన్ అవుతాం కదా, సో ఆ జీపీకి మెన్షన్ చేద్దామని చెప్పి జీపీకి చెప్తే ఆ జీపీ ఏమో మీరు సెల్ఫ్ రిఫరల్ చేసుకోవాలి అని అన్నారు. అండ్ ఈ సెల్ఫ్ రిఫరల్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలి అనేది మాకైతే ఏం తెలీదు. సరే అని సెకండ్ టైం టూ డేస్ తర్వాత మేము మళ్ళీ టెస్ట్ చేసాం కదా, టెస్ట్ చేశాక పాజిటివ్ వచ్చాక అప్పుడు నేను మా టీమ్ లీడర్ కి చెప్పాను అనమాట. అంటే లైక్ అప్పటికి నాకు పేషెంట్స్ ఎవరైనా కొంచెం దగ్గరకు వస్తున్నా, లైక్ పేషెంట్ పర్ఫ్యూమ్ స్మెల్ కానీ లేదంటే ఇంకేదైనా స్మెల్, సంథింగ్ ఏ స్మెల్ వచ్చినా కానీ వామిటింగ్స్, అది ఎందుకు అవుతుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయేదాన్ని. సో ఇంకా నేను మా టీమ్ లీడర్ కి చెప్పాను అనమాట, లైక్ ఇగో నేను ఇలా ప్రెగ్నెంట్, ఇలానే పాజిటివ్ వచ్చింది అని. అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అండ్ మా టీమ్ లీడర్ అయితే చాలా హెల్ప్ చేసింది. బేసికల్లీ మేము 5 days క్లినిక్ చేసేవాళ్ళం అంతకుముందు. అండ్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఓన్లీ 3 days క్లినిక్ లో వేసింది, 2 days నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంది. అండ్ అంతకుముందు జస్ట్ వన్ డే అలా ఇచ్చేది. అండ్ ఆ 1 day కూడా ఇన్ కేస్ ఎవరైనా సిక్ ఉంటే మళ్ళీ మేము ఆ క్లినిక్ కవర్ చేయాల్సి వచ్చేది. బట్ అప్పుడు మాత్రం ఇంకా అసలు నన్ను అలా కవర్ చేసే దానిలో కూడా పెట్టలేదన్నమాట. సో మొత్తం ఇంకా క్లినిక్స్ కొంచెం తగ్గించేసింది, అపాయింట్మెంట్స్, లైక్ చాలా హెల్ప్ చేసింది. సో ఇంకా అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంతకు ముందు జీపీ రిజిస్ట్రేషన్ దగ్గర చేసిన అమ్మాయి అనమాట. సో తనకి చెప్తే తను చెప్పింది, ఇదిగో సెల్ఫ్ రిఫరల్ ఫామ్ అనేది మీరు చేసుకోవాలి, అప్పుడు వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పి. సో ఈ సెల్ఫ్ రిఫరల్ ఏ హాస్పిటల్కి చేయాలి ఏంటి అనేది అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను వర్క్ చేసే హాస్పిటల్ ఒకటి అండ్ మా ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఒకటి. సో మేము మా ఇంటికి అంటే మేము ఇప్పుడు రీసెంట్ గా హౌస్ షిఫ్ట్ అయ్యాం, కానీ అంతకు ముందు పాత ఇంట్లో ఏంటంటే జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే హాస్పిటల్, ఆ హాస్పిటల్ కి రిఫరల్ చేద్దాము అంటే ఇవర్ లైక్ ఇప్పుడు ఆ హాస్పిటల్ కి రిఫర్ చేస్తే అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంకో హాస్పిటల్ కి పంపిస్తామని చెప్పారు. సో ఆ హాస్పిటల్ మాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఈ పేషెంట్స్ చెప్పేదాన్ని బట్టి అండ్ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి సంథింగ్ లైక్ ఓకే నాకు ఆ హాస్పిటల్ వద్దు అన్న థాట్ లోకి వెళ్ళామన్నమాట. సో నేను ఏమనుకున్నామంటే ఓకే నువ్వు వర్క్ చేసే హాస్పిటల్లోనే నువ్వు రిఫరల్ పెట్టుకో అని అన్నారు. సరే అని చెప్పి మనకి యూకేలో బ్యాడ్జర్ నోట్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ నుంచి మనం ఏ హాస్పిటల్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో, అంటే లైక్ మన ప్రిఫర్డ్ హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్టెన్స్ లో మీకు ఒక 5 to 10 miles డిస్టెన్స్ లో ఒక హాస్పిటల్ ఉంది, అండ్ అదే 15 to 20 miles డిస్టెన్స్ లో ఒక హాస్పిటల్ ఉంది. మీరు 5 to 10 miles ది వద్దు అనుకుని 15 to 20 miles దాంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఆ హాస్పిటల్ వెబ్సైట్కి వెళ్ళి దాని నుంచి మీరు బ్యాడ్జర్ నోట్స్ నుంచి మీ రిఫరల్ ఫామ్ మీరే చేసుకోవాలన్నమాట. ఆన్లైన్ ఫామ్ అది. వాళ్ళకి రిఫరల్ ఫామ్ వెళ్ళాక అది వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి 1 week టైం పడుతుందంట. అంటే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి ఈ దేశంలో ఒక హాస్పిటల్ కి తెలుస్తుంది, లైక్ మీరు ప్రిఫర్డ్ హాస్పిటల్ కి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు కాబట్టి ఓకే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, సో ఈ అమ్మాయిని మనం కేర్ తీసుకోవాలి అని చెప్పి. ఇక్కడ యాక్చువల్లీ అపాయింట్మెంట్ 12 to 16 weeks ఇస్తారంట. 12 to 16 weeks మధ్యలో ఫస్ట్ స్కాన్ అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ మనకి అసలు ఇది మన ఇండియాలో మనం ఏం చేస్తాము, ప్రెగ్నెంట్ అని మనకి ఏమైనా సిమ్టమ్స్ కానీ లేకపోతే సమ్ ఇప్పుడు హోమ్ కిట్లు కూడా వచ్చేసాయి కదా, సో ఇది టెస్ట్ చేసుకున్నాక మనం డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు అండ్ మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్తారు. అక్కడితో మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చే వరకు మనకి ఏమీ తెలీదు. అండ్ మోర్ ఓవర్ నాకేమో సిమ్టమ్స్
చాలా ఎక్కువైపోతున్నాయి. లైక్ ఇంకా వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను, హెడ్ ఏక్స్ వచ్చేస్తున్నాయి, టైర్డ్నెస్, అసలు క్లినిక్స్ చేయలేకపోతున్నాను. పైగా పోనీ యాన్యువల్ లీవ్ పెట్టుకుందాము, రెస్ట్ తీసుకుందాము అంటే మీకు తెలుసు కదా, ఇండియాకే మొత్తం ఇయర్ మొత్తం యాన్యువల్ లీవ్స్ అన్ని ఇండియాకి వాడేసాం, తుడిచి పెట్టేసాం, అసలు 0 hours తో మిగిలాం యాన్యువల్ లీవ్స్. సో నాకు యాన్యువల్ లీవ్ ఛాన్స్ కూడా లేదు. పోనీ సిక్ లీవ్ పెడదాము అంటే ఓకే 1 day పెడతాం, 2 days పెడతాం, కానీ ఇది కంటిన్యూస్ సిక్ లీవ్ పెట్టలేం కదా. ఇంకా అలానే వెళ్తూ ఉన్నాను. ఒకరోజు ఇంకా మేము వెయిట్ చేసి ఇంకొక రోజు ఎమర్జెన్సీకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే నాకు స్లైట్ గా బ్లీడింగ్ లాగా అనిపిస్తుంది అండ్ మోరోవర్ స్టమక్ పెయిన్ లాగా వస్తుంది అని చెప్పి ఇంకా గబగబా ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళేమో మొత్తం టెస్ట్ చేశారు, అంతా ఏం లేదు, అంతా నార్మలే ఉంది, మేబీ సమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు, ఎనీవే మేము స్కాన్ చేస్తాము అని చెప్పి మేము వెళ్ళిన ఎమర్జెన్సీ ఈ రోజు కాకుండా ఒక 2 days తర్వాత ఫస్ట్ స్కాన్ ఇచ్చారనమాట. అండ్ ఆ ఫస్ట్ స్కాన్ అపాయింట్మెంట్ అయితే మేము చాలా ఎలా అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు వీళ్ళు ఏం చెప్తారు అన్న థాట్ లో ఉన్నాము. సో ఇవాళ మేడం గారి ఫస్ట్ యాంటీనేటల్ క్లినిక్ అపాయింట్మెంట్ వచ్చింది, మిడ్ వైఫ్ తో డైరెక్ట్ గా. సో ఎదురుగానే హాస్పిటల్, సో హాస్పిటల్ స్టార్ట్ అయ్యాము. 12 o'clock అపాయింట్మెంట్. సో మధ్యాహ్నం 12 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. క్లినిక్కి యాన్యువల్ లీవ్ పెట్టుకుని ఇంకా ఈ అపాయింట్మెంట్ ఉంది కదా, ఇవాళ ఈ అపాయింట్మెంట్ చూసుకుంటే సరిపోయిద్ది ఈవినింగ్ దాకా అని చెప్పి మొత్తం టోటల్ ఇవాళ మొత్తం ఫుల్ డే ఆఫ్ తీసుకుని ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. నడుస్తున్నాము ఎదురుగానే కాబట్టి కారు అక్కర్లేదు. ఎంట్రన్స్. సరే అని ఫస్ట్ స్కాన్కి వెళ్ళాము. ఫస్ట్ స్కాన్ లో మొత్తం స్కాన్ చేశారు, అంతా చూసి సో ఇప్పుడే లోపలికి వచ్చేసాము. వెయిట్ చేయమన్నారు అపాయింట్మెంట్ చూసి, ఒక 5-10 minutes పట్టిద్ది అని చెప్పారు. సో ఇక్కడ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాము. Make these new connections? Simple. Just chat with your baby. That doesn't mean talking at your baby, telling them what's on your mind. It's not about you. Check out what they're looking at. Talk to them about it and give them time to respond. Let those brain connections go wild as your baby starts to figure out the world. హెల్దీ ప్రెగ్నెన్సీ అంతా బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు 9 weeks ప్రెగ్నెంట్ అని చెప్పారు. 9 weeks ప్రెగ్నెంట్ అంటే మేము లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి కౌంట్ చేసుకుంటే నాకు అప్పటికి 12 weeks 13 weeks అనుకున్నాం మేము. బట్ వాళ్ళు మొత్తం స్కాన్ చేసి 9 weeks ప్రెగ్నెంట్ అని చెప్పారు. అండ్ మేము అనుకున్నాం ఓకే అంతా ఓకే కదా అని. అండ్ సమ్ మల్టీవిటమిన్స్ వేసుకోమన్నారు అండ్ ఇంకా ఐరన్ లెవెల్స్ అవన్నీ కూడా మేము నెక్స్ట్ అపాయింట్మెంట్ కి చెక్ చేస్తామని చెప్పారు. మేమంతా ఓకే అన్నాము. మీది ప్రిఫర్డ్ హాస్పిటల్ ఇదే కదా అని అడిగారు, అంతా ఓకే. సో ఇంకా అప్పుడు ఇంకా వేరే కొలీగ్స్ కి ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి అప్పుడు చెప్పామన్నమాట మేము. అండ్ ఆ స్కాన్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ప్రతి డే హారబుల్ డే. లైక్ నేను మార్నింగ్ అస్సలు లెగలేకపోయేదాన్ని అండ్ పాలు తాగలేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. నేను కనీసం వాటర్ తాగినా కానీ వామిటింగ్ అయిపోయేది, ఏమి తినలేకపోయేదాన్ని. ఈ లోపల మా తమ్ముడు వచ్చేటప్పుడు ఇండియా నుంచి, మా తమ్ముడు కూడా ఇండియా వచ్చాడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కచ్చా మ్యాంగో చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ తెమ్మని చెప్పాను. సో అవి కొంచెం హెల్ప్ చేసినాయి. అంటే అవి ఎలా హెల్ప్ చేసినాయి అంటే సంథింగ్ లైక్ ఏమన్నా తిని వామిటింగ్ రాకుండా వెంటనే అది వేసుకోవాలి, అంటే అదొక టాబ్లెట్ లాగా. అండ్ ఇలా వామిటింగ్స్ అయిపోతున్నాయి. అండ్ నేను దాదాపు వెళ్ళిన ప్రతి అపాయింట్మెంట్ కి 2 kgs తగ్గిపోతున్నా. అండ్ వాళ్ళేమో పర్లేదు మార్నింగ్ సిక్నెస్ లో తగ్గుతున్నారు, ఓకే 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 అన్నారు. కానీ ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా, ఇలా ప్రెగ్నెన్సీలో తగ్గకూడదు అని అంటారు. కానీ మీకు మాత్రం ఒకటి చెప్పాలి, ప్రతి ప్రెగ్నెన్సీ చాలా డిఫరెంట్. ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు మా మమ్మీకి వామిటింగ్స్ లేవు కానీ నాకు వామిటింగ్స్ ఉన్నాయి. అండ్ మేబీ ఫ్యూచర్ లో నా బేబీకి వామిటింగ్స్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు. సో
ప్రతి ప్రెగ్నెన్సీ చాలా డిఫరెంట్. ఇప్పుడు నాకు వామిటింగ్స్ ఉన్నాయని వేరే వాళ్ళకి కూడా వామిటింగ్స్ ఉండాలి ఉండకూడదు అలాంటివన్నీ ఏం చెప్పలేము. అండ్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కూడా సేమ్ అంతే. కొంతమంది వెయిట్ లాస్ అవుతారంట, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారంట. యాజ్ లాంగ్ యాజ్ మీరు మీ బేబీ హెల్తీగా ఉన్నంత వరకు మీరు వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి మా మిడ్ వైఫ్ నాకు చెప్పింది. సో మీరు ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉండి మీరు వెయిట్ లాస్ అవుతున్నాను అని టెన్షన్ పడుతుంటే మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మొత్తం చెకప్ చేసి వాళ్ళే చెప్తారు. అండ్ నేను ఇంకోటి ఏం భయపడ్డానంటే డయాబెటీస్ ఏమన్నా అటాక్ అయిందేమో, అందుకే నేను ఇలా వెయిట్ లాస్ అవుతున్నానేమో అనుకున్నా. ఎందుకంటే నేనేమో షుగర్, నాకు ప్రతి ఐటమ్ లో షుగర్ ఉండాలి. లైక్ అందరికి 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తే కాఫీలో నేను 2 స్పూన్స్ వేసుకుంటాను, లేకపోతే 3 స్పూన్స్ వేసుకుంటాను. ఇడ్లీలో షుగర్ తింటాను, చపాతీలో షుగర్ తింటాను. లైక్ ప్రతి దాంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే ప్రతి దాంట్లో షుగర్ ఉంటుంది. ఆఖరికి మా తమ్ముడు ఏడిపిస్తూ ఉంటాడు, ప్రతి కర్రీలో కూడా నేను షుగర్ వేస్తాను, ఇంత షుగర్ ఎందుకంటే అది సెట్టింగ్ ఫ్యాక్టర్ అంట. నేనేమన్నా అడిగితే అది అన్ని సెట్ చేసేసిద్ది అని అంటాను. సో నేను అలా మార్నింగ్ నుంచి నైట్ వరకు షుగర్ తినేదాన్ని. అలాంటిది ప్రెగ్నెన్సీ స్కాన్ అయిన నెక్స్ట్ డే నుంచి షుగర్ చూడని కూడా చూడలేకపోతున్నా. నథింగ్, అసలు షుగర్ ప్రోడక్ట్ అనేది నాకు ఇంత కూడా టేస్ట్ వెళ్ళలేకపోయింది. ఎవరైనా తినడం చూసినా నాకు వామిటింగ్ అయ్యేది. అండ్ పేషెంట్స్ ఎవరైనా ఫిజీ డ్రింక్ లేకపోతే ఏమైనా తాగుతున్నా నాకు వామిటింగ్ అయ్యేది. సో అంత హారబుల్ గా ఉంది. ఫస్ట్ 5 months అలానే ఉంది. వీళ్ళేమో 3 months అలా ఉంటుంది, తగ్గిపోతుంది అని అన్నారు, కానీ నాకైతే అసలు తగ్గలేదు. ఫస్ట్ 5 months అలానే ఉంది. అండ్ దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చాక కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ అది అప్పుడే మేము న్యూ కాజిల్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అప్పుడే మేము లండన్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మీకు గుర్తుంటే వినయ్ ఆల్రెడీ చెప్తూనే ఉండేవాడు, వినుషకి బాగాలేదు అని. సో ఇదే రీజన్. అండ్ నేను అక్కడ ఫుడ్ అస్సలు తినలేకపోయేదాన్ని, అసలు ఫుడ్ లేదు. అండ్ న్యూ కాజిల్ వెళ్ళినప్పుడు అయితే సరిగ్గా ఫుడ్ తినక, సరిగ్గా వాటర్ తాగక, అండ్ అక్కడ క్లైమేట్ ఏమో -degrees లో ఉండేది. వాటన్నిటి మూలన నాకు బాడీలో హీట్ ఎక్కువైపోయి బాడీ అంతా మొత్తం ర్యాషెస్ వచ్చేసాయి. అండ్ వచ్చాక చాలా రోజులు పట్టింది మొత్తం సెట్ అవ్వడానికి. ఇక్కడ ప్రాసెస్ ప్రకారం అయితే ఫస్ట్ మనం రిఫర్ చేసుకున్నాక ఇక్కడ 12 to 14 weeks లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. కాకపోతే మాకు 9 weeksకే, అంటే లైక్ 8 weeks 6 days 5 daysకో ఎప్పటికో అపాయింట్మెంట్ ఇచ్చేసారు. సో అది అయిపోయాక మళ్ళీ 1 month తర్వాత ఇంకో అపాయింట్మెంట్ ఉంటుంది. అప్పుడు మేము డ్యూ డేట్ చెప్తాము, ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ అని అన్నారు. కానీ ఆ 1 month లో నేను చాలా వెయిట్ తగ్గిపోయాను అండ్ చాలా చేంజెస్ వచ్చేసాయి. మోరోవర్ నేను లైక్ ఈ అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అన్నలాగా తయారయ్యాను అనమాట. సో ఇంకప్పుడు స్లోగా మళ్ళీ మన పేరెంట్స్ చెప్పింది వింటూ, మా అమ్మమ్మ చెప్పింది వింటూ, లైక్ కొంచెం ఏదో ఇష్టమైనదే కొంచెం తింటూ అలా 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 ఏదో సాగిచ్చా. కానీ ఫస్ట్ 5 months మాత్రం ఫుడ్ అనేది ఏమీ లేదు. కానీ ఫస్ట్ 5 months లోనే నేను ఒక 5-6 kgs తగ్గిపోయాను. సో దాని తర్వాత జర్నీ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. అండ్ మోరోవర్ నేను ఫస్ట్ టైం ఇలా వీడియో అంతా నేను ఒక్కదాన్నే మాట్లాడడం నాకు కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. సో ఈ వీడియోలో ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక అవి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇంకా వీడియోస్ అన్ని మా ప్రెగ్నెన్సీ జర్నీ, మా జెండర్ రివీల్ పార్టీ ఎట్లా జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్తాము. ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.